చికెన్ పచ్చడి తయారు చేసే విధానం. చికెన్, ఉప్పు, సాల్ట్, కారం, అల్లం చిన్నులపాయ పేస్ట్, 2 నిమ్మకాయలు, మెంతిపిండి, మసాలా గాల్ మసాలా, మసాలా, చిన్నులపాయలు. ఫస్ట్ నూనెలో వేసుకోవాలి. ఇలా కొంచెం వేసుకోవాలండి దగ్గరుండి. బాగా వచ్చిందాక వేసుకోవాలి. మరీ గట్టిగా వేసుకోకూడదు, బాగోదు. కర్రీ చేస్తున్నాం ఇక్కడ తినడానికి. ఇది కర్రీ మేము మామూలు ఇంట్లో తింటాము. అది పచ్చడి. గోల్డ్ కలర్, లైట్ గోల్డ్, మనకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు. 10 నిమిషాలు వేపుకున్నాక ఇప్పుడు కొంచెం చిన్నులపాయలు వేసుకోవాలి. మరీ వేగితే ముక్క గట్టిగా ఉంటుంది, సరిపోతుంది. మనం అన్నీ వేసుకునే లోపు ఆ వేడికి సరిపోతుంది. అల్లం పేస్ట్ వేసి అయినట్టు వేయాలండి, ఎక్కువ వేస్తే బాగోదు. అల్లం పేస్ట్ ఎక్కువ వేసి కొంచెం వేగాక కొంచెం ఉరుగుపోయినాక చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. దీంతో పాటు చిన్నులపాయలు కూడా వేగుతాయి. ఇలా పెట్టుకుంటే కొంచెం మామిడికాయ పచ్చడిలాగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు వేయకూడదండి, వేస్తే బాగోదు. కొంచెం లైట్గా. చిన్నులపాయ కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక పొయ్యి కట్టేసి ఇంకా మిగతా అన్నీ వేసుకుందాం. కారం అవి 2 నిమ్మకాయలు పిండుకోవాలి. ఈ 2 నిమ్మకాయలు పిండుకోవాలి రసం. కొంచెం చల్లారాక